బ్యూటీ అనుష్క శెట్టి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో చెప్పనవసరం లేదు. బాహుబలి చిత్రంతో ఆమె సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సైతం స్టార్ హీరోలకు పోటీ ఇచ్చింది. కానీ గత కొంతకాలంగా అనుష్క చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తోంది. దీనికి కారణం ఆమె బరువు పెరుగుతుండడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనుష్క చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంలో నటించింది. నవీన్ పోలిశెట్టికి జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత అనుష్క నుండి ఎలాంటి కొత్త ప్రకటన కూడా రాలేదు. అనుష్క తన కెరియర్ లో బాహుబలి, అరుంధతి లాంటి అద్భుతమైన చిత్రాలలో నటించింది. అలాగే కొన్ని పరమ చెత్త సినిమాలు కూడా ఉన్నాయి. గతంలో అనుష్క చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అనుష్కను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒకవేళ అనుష్కకి యోగా తెలియకపోతే మీ కెరీర్ ఎలా ఉండేది అని అడిగారు. యోగా లేని కెరీర్ ని ఊహించుకోలేను. యోగా లేకుంటే నా కెరీర్ గందరగోళంగా ఉండేదేమో అని చెప్పింది. అనుష్కకి కంఫర్టబుల్ గా అనిపించే కోస్టార్ ఎవరు అని యాంకర్ అడగగా రవితేజ, గోపీచంద్, మహేష్ బాబు పేర్లు చెప్పారు. అనుష్క ఏమాత్రం కూడా ఆలోచించకుండా మహేష్, గోపీచంద్ ని పక్కన పెట్టి రవితేజ అని చెప్పింది. రవితేజ, అనుష్క ఇద్దరూ కూడా విక్రమార్కుడు, బలాదూర్ చిత్రాలలో నటించారు. మీ చిత్రాలలో బాగా నచ్చిన సినిమా ఏంటి, నచ్చని సినిమా ఏంటి అని అడగగా నచ్చిన చిత్రాలు వేదం, అరుంధతి అని తెలిపింది. ఆ చిత్రాలంటే నాకు చాలా ఇష్టమంటూ కొన్ని చెత్త సినిమాలు కూడా చేశాను. వాటిలో అస్సలు ఇష్టం లేని మూవీ ఒక్క మగాడు అని అనుష్క తెలిపింది. వైవిఎస్ చౌదరి, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మరో ప్రశ్న ఏంటంటే ఒకేసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలలో నటించవలసి వస్తే ముందుగా ఎవరి చిత్రానికి ప్రాధాన్యత ఇస్తారు అని అడిగారు. అనుష్క ఎన్టీఆర్ సినిమాను ఎంచుకుంటాను అని తెలిపింది. అనుష్క చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.